ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వస్తుంది అని 5 months బ్యాక్ నుంచి చెప్తున్నాను. కొందరు ఇంకా డౌట్గానే ఉన్నారు, వస్తుందా రాదా అన్నట్టు. రీసెంట్ న్యూస్ చూశారుగా, అప్రూవల్ వచ్చిందని. ఇంకా నోటిఫికేషన్ కూడా తొందరగానే వస్తుంది. సో మీరు ఇంకా డౌట్లు పెట్టుకోకుండా ఎప్పుడు వస్తుంది, పోస్టులు ఎన్ని ఉంటాయి, ఏ మంత్లో ఎగ్జామ్ ఉంటుంది, పాత సిలబసా కొత్త సిలబసా, ఆన్లైన్ ఆఫ్లైన్, ఇవన్నీ ఏ డౌట్స్ పెట్టుకోకుండా లాస్ట్ టైం సిలబస్ ఉంది కదా అది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ట్రాన్స్కోర్ ఉంది కదా, ఎస్పీటీసీలు అయితే మనకి యాప్టిట్యూడ్ ఏం లేవు, ట్రాన్స్కోప్ ఉన్నాయి. యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ప్రిపేర్ అవ్వండి, ట్రాన్స్కోప్ అయినా యూజ్ అవుతుంది కదా, ఎస్పీటీసీలు కాకపోయినా. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, నోటిఫికేషన్ అయితే తొందరలోనే ఉంది. అదే కదా చెప్పాను, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు కన్ఫామ్ ఏ పోస్టులు అనేది వదులుతారు. ఎగ్జాక్ట్ అయితే చెప్పలేనని చెప్పాను కదా ఆల్రెడీ. మనకి అఫీషియల్ రాకుండా ఎగ్జాక్ట్ మంత్ డేట్ చెప్పలేం కదా మనం. ఇంకా మనకి ఏఈకి వచ్చేసి కోచింగ్లు అని చెప్పి చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏ కోచింగ్లో జాయిన్ అవ్వకండి, మీకు మనీ వేస్ట్, టైం వేస్ట్. సెల్ఫ్గానే ప్రిపేర్ అవ్వండి. సిలబస్ కాపీ తీసుకొని దాంట్లో ఈచ్ టాపిక్ యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నావా, కాన్సెప్ట్ నేర్చుకున్నావా, ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావా, ఇలానే చేయండి. ఎందుకంటే కోచింగ్ తీసుకుంటే ప్రజెంట్ మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. నోటిఫికేషన్ తొందరగా వచ్చిందనుకో, ఇప్పుడు మనకి అలా కోచింగ్ కంప్లీట్ కాదు, మనీ కూడా పోయినట్టే. అందుకని చెప్పి సెల్ఫ్ ప్రిపరేషనే బెటర్ మనకి. ఇంక ఇది వచ్చేసి ఈ బుక్ ఆల్రెడీ వీడియో పెట్టాను, కానీ నోటిఫికేషన్ వస్తుందన్నారు కదా, అందుకని డీటెయిల్గా చూపిద్దామని చెప్పి మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ బుక్. ఏఎస్ వాళ్ళది నేను కోచింగ్ తీసుకొని ఉన్నా కదా, పోస్టల్ కోచింగ్, వాటిలో వచ్చింది బుక్. నేను 2022లోనో 3లోనో తీసుకున్నాను కోచింగ్ జెన్కో ట్రాన్స్కోకి. పోస్టల్ బుక్స్ కూడా అప్పుడే తీసుకున్నా. ఇంకా చూద్దాం లోపల ఎలా ఉంటుందో. కనిపిస్తుందా? ఇదిగోండి, టాపిక్ వైజ్ ఉన్నాయి మనకి. సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, ప్రతి సబ్జెక్ట్కి టాపిక్ వైజ్ బిట్స్ ఉంటాయి. ఇదిగోండి చాప్టర్ వైజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ బేసిక్స్వి ఇలాగ క్వశ్చన్స్ ఇచ్చేసారు, ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు, చూడండి క్లారిటీగా. ఇదిగోండి సొల్యూషన్స్, డీటెయిల్ సొల్యూషన్ కూడా ఇచ్చారు. ఇలాగా ఒక నిమిషం. ఎలక్ట్రిక్ సర్క్యూట్కి వచ్చేసి టోటల్ 4 చాప్టర్స్ ఇచ్చున్నారు. ఇలాగా కంట్రోల్ సిస్టమ్ చూపిస్తున్నా. కంట్రోల్ సిస్టమ్ కూడా అలానే. ఎందుకంటే మనకి అన్ని ఈపీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్. ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ అంటే ఇది తెలంగాణ వాళ్ళది అనుకుంటా. టీఎస్ఎస్పీడీసీఎల్ తెలంగాణ వాళ్ళవి కూడా ఇచ్చారు ప్రీవియస్ క్వశ్చన్స్. మనకి నెట్లో సెర్చ్ చేస్తుంటే ప్రీవియస్ క్వశ్చన్ టైప్స్ దొరుకుతాయి, కానీ మనకి సొల్యూషన్స్ దొరకవు కదా. సో బుక్ పర్చేస్ చేసుకొని బెటర్. ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఒకసారి చూడండి. మనకి ఈఎంఎఫ్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్ లేవు, తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి కదా, అందుకని ఇచ్చున్నారు. మెజర్మెంట్స్ 159 మెజర్మెంట్స్. ఎస్ఎస్సి జేఈ కూడా ఇచ్చున్నారు క్వశ్చన్స్. ఇంకా మెషిన్స్ చూపిస్తా. 259. ఇదిగోండి ట్రాన్స్ఫార్మర్స్. చాప్టర్ వైజ్ ఉంటాయి కాబట్టి ఈ బుక్ పర్చేస్ చేసుకోండి. మనకి ఇంకా వేరే ఉంది ట్రాన్స్కో అని చెప్పి బుక్, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, ఆ బుక్ కూడా చూపిస్తాను. ఇది మెషిన్స్. పవర్ సిస్టమ్ చూద్దాం. పవర్ సిస్టమ్ ఇది. ఫస్ట్ ఈ బుక్లో ప్రాక్టీస్ చేయండి, తర్వాత గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి, తర్వాత ఐఈఎస్ ఉంటుంది కదా
ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఎందుకంటే అవి హై లెవెల్లో ఉంటాయి. ఫస్టే మనం ఐఏఎస్ గేట్ లెవెల్ క్వశ్చన్స్ చూసామంటే మనకి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఆన్సర్ చేయలేకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా, అరే మనం ప్రిపరేషన్ సరిగ్గా లేదన్నట్టు. ఫస్ట్ ఇవి చూడండి, తర్వాత అవి చూడండి. కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి గేట్ లెవెల్ అంటే. ఫస్ట్ ఈ బుక్లో ప్రాక్టీస్ చేసేయండి. నేను చాలా గ్యాప్ వచ్చింది, ప్రాక్టీస్ చేయలేదు. చెప్పాను కదా ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నా అని చెప్పి. ఇంకా ప్రజెంట్ అయితే ఎస్ఎస్సి పక్కన పెట్టేశాను, అవి పోస్ట్ పోన్ అలా అవుతున్నాయి. సీరియల్ పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఎంటీఎస్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. మనది ఎలక్ట్రికల్ కదా మెయిన్, ఇవి వస్తాయి అన్నప్పుడు ఇంకా వాటిని ఎలా ప్రిపేర్ అవుతాం. అవి కొంచెం సైడ్ చేశాను. ప్రజెంట్ మెయిన్ అయితే ఏఈకే ప్రిపేర్ అవుతున్నాను. బుక్ గురించి అయితే ఇది. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది పోస్టల్ కోచింగ్ బుక్. ఏఎస్ది మనకి వెబ్సైట్ ఉంటుంది, ఏఎస్ పోస్టల్ కోచింగ్ బుక్స్ అని కొట్టండి గూగుల్ క్రోమ్లో, అక్కడ మనకి వస్తుంది. దాన్ని బట్టి 6000 ఎంతో ఉంది నేను కొన్నప్పుడు. అయితే టోటల్ అన్ని బుక్స్ వస్తాయి ఈచ్ సబ్జెక్ట్కి. మనకి కాన్సెప్ట్ అయితే డీటెయిల్డ్గా ఇచ్చి ఉండరు కొన్ని సబ్జెక్ట్స్, అంటే ఈఎంఎఫ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్. రిమైనింగ్ సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఈ బుక్ అయితే మెయిన్ తీసుకోండి, యూజ్ అవుతుంది. కోచింగ్ అయితే 1 month 3 months అలా ఉన్నట్టుంది. తీసుకునేప్పుడైనా తీసుకోండి, కాకపోతే ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయలేరు, తక్కువ టైం ఉంది కాబట్టి. సో బుక్ గురించి అయితే ఇది. ఇంకా వేరే బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వీడియో చేసి పెడతాను. అంటే ఎస్ఎస్సి జేఈ ఉంది కదా, ఆ బిట్స్ కూడా మనకి యూజ్ అవుతాయి ప్రాక్టీస్కి. అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేయకపోతే ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా అనేది అయితే పెట్టుకోవద్దు. అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇంకా తొందరగానే నోటిఫికేషన్స్ వస్తాయి 1 by 1. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా కాడ ఉన్న బుక్స్ ఏమన్నా డీటెయిల్డ్గా వీడియోలో చూపించమంటే చూపిస్తాను, మీరు ఎవరన్నా పర్చేస్ చేయాలి అనుకుంటే. ఓకేనా? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.